మీకు ఒకటి చెప్తానండి, నేను ఎంత మంచిగా కర్రీ చేసినా కూడా మా హస్బెండ్ బాగుండు అంటాడు. కానీ నేను అన్ని తీర్లా ఉప్పు కారము అన్ని తీర్లా మా అత్తమ్మ ఎట్లా వండుతుందో నేను అట్లనే వండుతా. నేను ఏంటిది ధనియాల పొడి మసాలా కూడా వేస్తా. అవసరం అనుకుంటే 2 చికెన్ పీసులు వేసినా కూడా మా ఆయన బాగుంది అంటాడు. కానీ మళ్ళా తర్వాత తినుకుంటే ఏమంటాడంటే ఎంత అయినా మా అమ్మ వండినట్టు ఉండదు అని అంటాడు. ఒకసారి అంటాడా అనడా చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, నేనేం చేయబోతున్నా ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో. ఇందులో ఏమేమి వేసానంటే ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర, ఆలుగడ్డ వేసినాక టమాటా వేసిన, టమాటా వేసి నుగ్గినాక మళ్ళీ ఎసరు పోసి మసాలా వేసిన, ధనియాల పొడి వేసిన, కొత్తిమీర చల్లినండి. నేను ఇంత మంచిగా మా అత్తమ్మ కంటే ఇంకా బాగా వండినాను. కానీ ఇది తినుకుంటా మా హస్బెండ్ ఏమంటాడో ఒకసారి చూద్దామండి. మాధవి అన్నం పెట్టు. పెట్టుకొస్తున్నా. సూపర్ వండానండి కర్రీ అయితే. నేను అన్నం అయితే పెట్టినా, కర్రీ పెట్టినా, పాపడం కూడా వేసిన. ఎలా అంటాడో చూద్దామండి. ఎలా ఉందండి కర్రీ? బాగుంది. ఎంతసేపు చెప్పినా మా అమ్మమ్మ ఇచ్చిన చేతి వంట రాదు. ఎన్ని రకాలుగా మసాలాలు వేసినా, ఎన్ని రకాలుగా కొత్తిమీర పుదీనా వేసినా మరి ఆ చెయ్యి మహత్యమేమో తెలియదు. అమ్మ ఎంత గింత వేసుకొని తిన్నా కూడా అమృతం లెక్క టేస్ట్ ఉండేది. అందుకనే అమ్మ వంట మీకు రాదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఎంత టేస్ట్గా వండినా కూడా వాళ్ళ అమ్మ మీదకి రాదని అంటున్నాడు. అవునండి, నిజమే. అమ్మ వంట మీదకి ఏది రాదు, అమ్మ మీదకి ఏది రాదు. అమ్మని ఊహించుకుంటూ తింటుంటూ చూడండి ఫ్రెండ్స్.